ఓకే, ఎన్నికలపై చర్చకు తిరిగి స్వాగతం. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం చర్చలో పాల్గొనేందుకు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అందె సత్యం గారితో పాటు ముఖేష్ సామల గారు, న్యాయవాది విశ్లేషకులు, అదేవిధంగా వరంగల్ నుంచి శేషు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఓకే సార్, సత్యం గారు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా స్పష్టత వచ్చింది, ట్రెండ్స్ అన్నీ కూడా చాలా క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ కూటమి 292, అదేవిధంగా ఇండియా కూటమి 197 ఉన్నాయి. కొద్దిగా 10 అటో ఇటో తప్ప దాదాపు ఇదే పరిస్థితి ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎన్డీఏ కూటమి గత ఎన్నికలతో పోలిస్తే, అంటే ప్రస్తుతం అంటే అధికారంలోకి వచ్చే స్థానాలు ఉన్నప్పటికీ గతంతో చూస్తే తగ్గినది. అదేవిధంగా ఇండియా కూటమి దాదాపు రెట్టింపు స్థానాలు పెరిగాయి. అంటే ఎక్కడెక్కడ రాష్ట్రాల వారిగా కానీ మొత్తం మీద ఏ అంశాలు ప్రభావితం చేశాయి ఈ ఎన్నికలు? నార్త్ ఇండియాలో రెండోసారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక మైనారిటీల మీద, బలహీన వర్గాల మీద, వీళ్ళ మీద దాడులు జరిగాయి, లేదా ప్రజలతోటి బతికారు ఆ రాష్ట్రాల్లో. తర్వాత రెండవది, రాజ్యాంగం సమీక్ష చేస్తామంటే రాజ్యాంగ సమీక్ష చేస్తే రిజర్వేషన్లకు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ ఈ నినాదం ఇవ్వటంతో నార్త్ ఇండియా మొత్తంలో కూడా క్యాస్ట్ కన్సాలిడేషన్ జరిగింది. అందుకని ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిని రెసిస్ట్ చేయగలిగింది. కొంతమేరకు గుజరాత్, మధ్యప్రదేశ్లో బీజేపీ వేవి కొనసాగినప్పటికీ తగ్గిన సీట్లన్నీ నార్త్ ఇండియాలే తగ్గాయి. తర్వాత వాళ్ళని ఇప్పటికీ కాస్త ఎన్డీఏను సేవ్ చేసింది ఒరిస్సా, కర్ణాటక, కొంతమేరకు తెలంగాణ, కొంతమేరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గెయిన్స్ తోటి అక్కడ పోయినటువంటి లాసెస్ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకున్నాయి. కానీ ఏదేమైనా గవర్నమెంట్కు అగ్రెసివ్ బిహేవియర్ కరెక్ట్ కాదు అనేటువంటిది ఈ ఎలక్షన్స్ మంచి రుజువు. కాబట్టి రానున్న కాలంలో ఇదే కాంపోజిషన్లో ప్రతిపక్షాలు అధికార పక్షం ఉంటే నిర్ణయాలు ఇన్క్లూజివ్ డెసిషన్స్ మేకింగ్ ఉంటుంది. అంటే పక్కన ఉన్నటువంటి పక్షాలని వాళ్ళ బీజేపీకి సొంతంగా 272 వచ్చే పరిస్థితి అవుపట్లేదు. కాబట్టి వాళ్ళ మిత్రపక్షాలను సంప్రదించాల్సి వస్తుంది. అదేవిధంగా బలమైనటువంటి ప్రతిపక్షాలు ఉంటాయి, దరిదాపు అబౌట్ 200 ప్రతిపక్షాల ఎంపీలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి రిజల్ట్ రావటం వల్ల మనకు కొంతమేరకు డెమోక్రసీకి సస్టైనబిలిటీ వచ్చినట్లే. కాబట్టి దీన్ని లెసన్గా తీసుకొని స్టేట్ గవర్నమెంట్లైనా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మన నిర్ణయాలు ప్రజల మీద రుద్దాలనేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అందుకని ఇవాళ మనకు అది ఈ ట్రెండ్స్ ఆ విధంగా అవుపడుతుంది, కనిపిస్తుంది. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మీరు ఎలా విశ్లేషిస్తారు? వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అయితే గత ఎన్నికల్లో 151 స్థానాలతో ఒక పూర్తి నమ్మకంతో వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి అప్పగించారు. అదే ప్రజలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఎందుకు అంత తీవ్రమైన వ్యతిరేకత అక్కడ రావడానికి, ఇంత తక్కువ స్థాయిలో వైకాపా పడిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి తొలుత ప్రకటించినట్లు అమరావతిని రాజధాని నిర్మిస్తాము, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలు నడుపుతామనేటువంటి మాటను వాళ్లే ఉల్లంఘించినారు. అమరావతిని విధ్వంసం చేసినారు. అక్కడ భూములు ఇచ్చిన పేద రైతులు అంటే వీళ్ళు ఏంటంటే ఒక కుల విద్వేషము, ప్రాంతీయ విద్వేష ధోరణి ఒకటి వాళ్ళు ప్రారంభించారు. అంటే అమరావతి అంటే ఫలానా కమ్మవారో లేదా కాపులో ఇంకోరు ఎక్కువ ఉంటారనేటువంటి ఒక అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ అక్కడ కనకదుర్గమ్మ వారి దర్శనానికి పోతున్న మహిళలపై కూడా జుట్టు పట్టి పోలీసులతో ఈడిపించి పరమ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అక్కడ మనం చూసాము. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల్లో పేద రైతులు, దళితులు, బడుగు వర్గాల వారు కూడా ఉన్నారు. ఒక రాజధాని అనేది మనకు తెలుగు వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది గత 60-70 సంవత్సరాలుగా. మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు మద్రాసు చెన్నై నగరాన్ని మనకు లేకుండా చేశారు. తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రాంతాలని కలిపి 56లో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు. మళ్ళీ అనేక కారణాల వల్ల వేర్పాటువాద ఉద్యమాలు జరగడము, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల విభజన అనేది ఒక అశాస్త్రీయంగా, ఒక పూర్తి చర్చ లేకుండా రెండు ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా సమతుల్యంగా జరగలేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో రాజధాని కూడా లేదు. ఒక హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ఈ నగరాన్ని
తెలంగాణకు ఒక 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కానీ తర్వాత తెలంగాణకు ఉంటుందనేది. తర్వాత కొత్త రాజధాని నిర్మించుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన, అందుకు తోడ్పడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండింది. కానీ మరి రాజధానికి శంకుస్థాపన నరేంద్ర మోడీ మట్టి నీళ్లు తెచ్చినాడు కానీ ఏదో గుంటూరు విజయవాడ నగరంలో డ్రైనేజ్ నిర్మాణానికి 1000 కోట్లు ఇచ్చి, రాజధాని నిర్మాణానికి 1000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ఓ పరిస్థితి. విద్యా సంస్థల్లో ఒక 10-12 ప్రకటించినారు కానీ అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అవి వేగంగా పుంజుకోలేదు. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం నిర్మాణాన్ని రివర్స్ టెండర్ పేరుతో చేసినటువంటి అవివేకమైన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం కలిగించాయి. అంతేకాకుండా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మహత్తరమైన జలయజ్ఞం ప్రారంభించినారు ఆయన. అదేమిటంటే రాష్ట్రంలో వీలైనటువంటి ప్రతి ప్రాంతానికి ఈ సాగునీటి జలాల్ని, కృష్ణా గోదావరి నది జలాల్ని, ఇతర నదుల జలాల్ని పారించి సద్వినియోగం చేయాలని చెప్పేసి ఒక సదాశయంతో రాజశేఖర రెడ్డి ఆ నిర్ణయం తీసుకొని కొంత అమలు చేస్తే అది ఇంకా చాలా ప్రారంభ దశలోనే ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడము, ఆపు చేయడం ఒకటి రాజధాని ప్రజలు, తెలుగు ప్రజలు సహించలేకపోయినారు. రెండవది అమరావతిలో చేసినటువంటి అక్కడ నిర్మించినటువంటి వాటిని బాధితులకు లేదా అక్కడ సంబంధితులకు అప్పగించకపోవడం, ఎన్నో వేల గృహాలు ఆ విధంగా అలాగే ఉండిపోవడం మనం చూసాము. రహదారులు కూడా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా రాయలసీమకు, ఒక అనంతపురానికి నిర్మించిన ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగానే వ్యవహరించింది. గడ్కరీ గారు కూడా మరి అనంతపురం ద్వారా ఎక్స్ప్రెస్ హైవేకి ఆయన అంగీకరించాడు కూడా, దాన్ని పక్కన పెట్టేశారు. ఆ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడం ఒకటి. రెండవది ఈ కక్ష సాధింపు, ఒక వైషమ్యపూరిత విద్వేషపూరిత రాజకీయ వాతావరణం. అంటే రాజకీయాలంటే ఒక పోటీ ఉంటుందేమో అనేది కాకుండా వీళ్ళు ప్రత్యర్థులు, వీళ్ళని ఏ విధంగా అయినా వాళ్ళని అణిచివేయాలటువంటి ఒక ఫ్యూడల్స్ కూడా ఇట్లా చేయరేమో ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణితో మనం రాజధానిలో వచ్చిన రఘురామకృష్ణరాజును ఏ విధంగా హైదరాబాద్ నుంచి పట్టుకుపోయి ఈ సిఐడిలో, ఆంధ్రప్రదేశ్ సిఐడి ఒక అధికారులు ఏ విధంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ఏ విధంగా హింసించినారో మనం చూసాము. ఒక డాక్టరు కిట్స్ కావాలంటే కరోనా వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఆయన్ని మరణించడానికి కారణం ఇలా చూసాం మనం. అనేక చోట్ల ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను కాలరాచి ఒక పోలీసు రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఒక దురదృష్టకరమైన లేకపోవడం, మరొక వైపు అరాచకత్వాన్ని ప్రేమించారు. పౌర ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు కూడా దీన్ని చూస్తూ ఒక నోరు మెదపలేనట్టు పరిస్థితి. 1-2 వామపక్షాలు కూడా ఈ దుర్మార్గాన్ని కళ్ళప్పగించి చూసినట్టు పరిస్థితి. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళా నాయకులు కూడా కనీసం రాజధాని మహిళలు ఆందోళన చేస్తుంటే వాళ్ళని జుట్టుపట్టి ఈడ్చి పోలీసు దమనకాండకు పాల్పడుతుంటే ఏమీ చేయలేనటువంటి వామపక్షాల వైఖరిని కూడా ప్రజలు నిరసించినారు. కాబట్టి ఇవన్నీ వెరసి రాయలసీమలో చూస్తే మనము ఎవరు మాట్లాడడానికి లేదు. ఇతర కోస్తాలో చూస్తే విద్వేష రాజకీయము, పలానా ప్రాంతం వాళ్ళు ప్రాంతాల్లో కూడా అందుకే ఆ ప్రభావం కనిపిస్తుంది. అవి ఎందుకంటే ఒక ప్రాంతానికి దుర్మార్గులు ఎందుకైతే ప్రజలందరూ, పేదలు, రైతులు అందరూ ఒకరే. ఏపీ పరిస్థితిని ఇంకా మరింత లోతుగా విశ్లేషించే ముందు ముఖేష్ గారు, తెలంగాణలో పరిస్థితి చెప్పండి. బీఆర్ఎస్ 0కి పడిపోయింది. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ రెండు నువ్వా నేనా అన్నట్టు చెరి 8 స్థానాలు గెలిచింది. ఇక ఎంఐఎం ఎప్పుడు దానికి ఉన్న స్థానం దానికి ఉండిపోయింది. అయితే ఈ పరిణామాలు అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల్లోనే ఇంతటి పరిణామాలు జరిగాయి. ఇవన్నీ రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా ఉంటుంది? అయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరగడం, అసెంబ్లీ ఎన్నికలు అంతకంటే ముందు జరగడం. బేసిక్గా ఏంది అని అంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఒక పార్టీ వైపుకు ప్రజలు మేజర్గా మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంది అని అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ వైపే ప్రజల యొక్క మొగ్గు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ కేవలం స్థానిక అంశాల మీద పట్టున్నటువంటి పార్టీ. అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పటికీ దీన్ని దేశ పార్టీగా, దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నట్టుగా ప్రజలు అనుకోలేదేమో బహుశా. అంటే మనకు పార్లమెంట్ ఎన్నికల సరళి కూడా చూసుకుంటే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ లాగానే జరిగింది.
ఈ రెండింటి మధ్యలో రాజ్యాంగం ఉండమని ఒక పార్టీ, ఉంచుతామని ఒక పార్టీ, కాపాడుతామని ఒక పార్టీ, రాజ్యాంగాన్ని తీసేస్తారు అని చెప్పి ఒక పార్టీ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క పాత్రని ప్రజలు గుర్తించలేకపోవడం వల్ల ఇది జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్కు ప్రాథమిక శత్రువుగా కాంగ్రెస్ అవతరించినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ని ఓడించాలి అన్నటువంటి కసి బీఆర్ఎస్ క్యాడర్లో పెరిగింది, ఓటర్లలో పెరిగింది. పెరగడం వల్ల ఎట్లాగో మన పార్టీ గెలవట్లేదు, మనం ఎట్లాగో ప్రధాన పాత్ర పోషించలేము కేంద్రంలో అన్నట్టుగా బీఆర్ఎస్కి ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఇదంతా బీజేపీకి మారిపోయింది. ఆ ఒక 15 నుంచి 20% ఉన్నటువంటి బీజేపీ ఓటు బ్యాంక్ కాస్త మెజారిటీ డి అంటే డి అని కాంగ్రెస్తో కొట్టుకునే స్థాయికి పోయింది అని అంటే, కానీ అట్లని చెప్పి ఈ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకే ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే భవిష్యత్తు రాజకీయాలు జరుగుతామని మాత్రం నేను అనుకోను. అంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇప్పుడు వర్తమాన అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఓటింగ్ సరళిలో పాల్గొనడం వల్ల బీఆర్ఎస్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తన పాత్ర ఉండదు అని చెప్పి ప్రజలు అనుకున్నారేమో అనేది తెలంగాణలో ఆ చైతన్యం మొదటి నుంచి కూడా కనిపించింది. గత ఎన్నికల సందర్భంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించినప్పుడు వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కవితా వినోద్ లాంటి కీలక నేతలు ఓడిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఓటర్లు చాలా స్పష్టంగా ఒక దేనికోసం ఓటేస్తున్నాం ఒక స్పష్టత మాత్రం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. 100% అండి ఆ స్పష్టత ఉన్నారు. కాబట్టి మీరన్నట్టు లాస్ట్ టైం 83 స్థానాలు వచ్చినప్పటికీ 4 బీజేపీ ఎంపీలను గెలిపించారండి, 3 కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. అప్పుడు ఏంది అని అంటే ఒక ట్రయాంగిల్ వార్ లాగా ఉన్నది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వర్సెస్ 2 జాతీయ పార్టీల లాగా ఉన్నది. ఇప్పుడు వచ్చేసి అసలు ఈ ఒక ప్రాంతీయ పార్టీగా చిత్రీకరించబడింది ఈ ఎన్నికల్లో. ముఖ్యంగా ఏంది అని అంటే పార్లమెంట్ ఎన్నికలు అని అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలను, అభిరుచులను పార్లమెంట్ వేదికగా వినిపించేటటువంటిది పార్లమెంట్ ఎన్నిక. కానీ దురదృష్టవశాత్తు పార్లమెంట్ ఎన్నికలు అనేవి జాతీయ పార్టీల ఎన్నికలుగా మారడం అనేది, అంటే ఆ విధంగా ప్రజలు తీసుకోవడం, లేకపోతే ఆ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం జాతీయ పార్టీల ఎన్నికగా ప్రజలకు ఒక ప్రాపగండా క్రియేట్ చేయడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు కేవలం మనం తెలంగాణలోనే చూసామండి. ఓకే శేషు గారు, మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో ఎలాంటి కీలక రాజకీయ పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చాలా కీలక మార్పులు చేర్పులు ఉంటాయని. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 8 స్థానాలకు వెళ్ళినప్పటికీ ఆశించిన 14 స్థానాలను డబుల్ డిజిట్ని మాత్రం అందుకోలేకపోయింది. అదేవిధంగా బీజేపీ 8 స్థానాలు, మీరు అన్నట్టుగా మొదటి నుంచి చెప్తున్నట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ 0కి పడిపోయింది. ఇవన్నీ చూస్తే రానున్నటువంటి కాలంలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుంది, పరిణామాలు ఎలా ఉంటాయంటారు? తెలంగాణ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ కాన్స్టెంట్ గా పడుతున్నట్లుగా మనకి కనపడింది. గత 3 లోక్సభ ఎన్నికలను గనక మనం చూస్తే క్రమంగా భారతీయ జనతా పార్టీ తమ ప్రాతినిధ్యాన్ని, తమ సీట్ల సంఖ్యను, ఓటింగ్ పర్సంటేజ్ ని క్రమంగా పెంచుకుంటుంది. 2014, 2019, 2024 ఇట్లా ఈ 3 ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ స్టడీ గ్రోత్ అవుతున్నట్టుగా కనపడుతుంది మనకంటే. కంటిన్యూస్ గా వాళ్ళ లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుకుంటున్నారు, తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ ను కూడా పెంచుకుంటున్నారు. అయితే శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అంత పెద్ద పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు. మీరు చూడండి, మొట్టమొదటి ఎన్నిక జరిగినప్పుడు 5 గెలిచింది, తర్వాత 1 శాసనసభ స్థానం గెలిచింది, మొన్న 8 శాసనసభ స్థానాలు గెలిచారు. అంటే శాసనసభ విషయానికి, లోక్సభ విషయానికి వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీకి అటు ఓటింగ్ శాతంలోనూ సీట్ల సంఖ్యలోనూ తేడా మనకు కనపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు 3వ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లోనైతే ప్రధానంగా 2 జాతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతున్నట్లుగా మారిపోయింది ప్రచారం అంతా. అంటే దేశవ్యాప్తంగా కూడా అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి, 2 కూటమిలు పోటీ పడుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సహజంగా స్థానిక పార్టీ, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ 3వ స్థానానికి నెట్టబడ్డది. అది ఆ ఎన్నిక జరుగుతున్న క్రమంలో
ఆటోమేటిక్ గా అది 3వ స్థానానికి నెట్టబడినటువంటి క్రమంలో 2 పార్టీల మధ్యనే పోటీ జరిగింది. అది అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి 2 పార్టీల మధ్య పోటీ జరిగినప్పుడు ప్రజలు ఏ పార్టీలను ఎంచుకోవాలనేటటువంటి ఒక అంశం వాళ్ళకి ముందుకు వచ్చింది. అంటే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే అవకాశం లేదు కదా. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కొంత బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటింగ్ జరిగింది. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఏ బేస్ మీద జరిగిందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మంచిది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఓటింగ్ జరిగినట్టుగా కనపడుతుంది. మీరు చూడండి, ఒక 2 కీలకమైనటువంటి జిల్లాలలో అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ఉన్నటువంటి 2 జిల్లాల్లో ఖమ్మం జిల్లాను, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో ఏ స్థాయి విజయం సాధించినా మనకు కనపడుతుంది. ఖమ్మంలోనైతే 4 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. నల్గొండకు వచ్చేసరికి 5 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి 8 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాల్లో వాళ్ళ లీడ్ బాగానే ఉన్నప్పటికీ కూడా మిగతా 4 నియోజకవర్గాల్లో లీడ్ తక్కువగా ఉంది. వాళ్ళు మెదక్లో కానీ మహబూబ్ నగర్ లో కానీ లీడ్ తక్కువగా ఉంది. మహబూబ్ నగర్ లో అంతిమ ఫలితం నాకు ఇంకా డౌట్ గా ఉంది. కొడంగల్ నియోజకవర్గ ఓట్లు లెక్కించబోయేసరకు ఆ ప్రాంతం ఓట్లు వచ్చేసరకు బహుశా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వస్తుందా అనేటటువంటి అభిప్రాయం, అనుమానం నాకు కలుగుతుంది. కానీ బట్ ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో 2 పార్టీల మధ్య పోటీ ఏ విధంగా జరిగిందో సీట్ల సంఖ్య కూడా, సీట్లు గెలిపించుకునేటటువంటి స్థాయి కూడా అదే స్థాయిలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి అనేటటువంటి విషయాన్ని కనుక గమనిస్తే మీకు సెంట్రల్లో ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి బలం తగ్గినట్లుగా కనపడుతుంది కదా. గతంలో వచ్చిన సీట్లు వాళ్ళు సాధించలేకపోయారు, ఇండియా కూటమి బలపడినట్టుగా తెలుస్తుంది కదా. కాబట్టి అక్కడ ఆ స్థానంలో వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చేపట్టేటటువంటి విధానాలు, చేపట్టేటటువంటి చర్యలు, తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, వాళ్ళు అమలు చేసేటటువంటి గ్యారంటీలు, డిక్లరేషన్లు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కనుక సరైన పరిపాలన ఇక్కడ ఇవ్వలేకపోతే ఆ పార్టీకి దెబ్బ తగులుతుంది. కేంద్రంలో బీజేపీ అనుకున్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను ఇప్పుడు కూడా సాధించుకోలేకపోతే భారతీయ జనతా పార్టీకి ఆ విధమైనటువంటి దెబ్బ కలుగుతుంది. ఇక్కడ మేజర్ గా నష్టపోతున్నటువంటి పార్టీ పెద్దగా బీఆర్ఎస్. అయితే ఈ 2 అధికార పార్టీలు, రాష్ట్ర అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీ భవిష్యత్తులో వ్యవహరించేటటువంటి తీరుపైనే రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. 1-2 ఎన్నికల్లో ఓడినంత మాత్రాన బీఆర్ఎస్ పని అయిపోయిందని భావించలేము మనం. అవునవును. సత్యం గారు, మొత్తం మీద ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గినాయి, కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆ సంఖ్య మాత్రం వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ తగ్గిన సందర్భంలో ఇతర భాగస్వామ్యాలపైన ఎక్కువ క్రియాశీలకంగా ఉన్న సందర్భంలో రానున్న 5 ఏళ్ల పాటు ఎన్డీఏ ముందున్నటువంటి సవాళ్ళు ఎలా ఉంటాయి? ఇవాళ సాధారణంగానే భారతీయ జనతా పార్టీకి సొంత ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా అమలు జరిపింది. ఇప్పుడు తన సొంత ఎజెండా అమలు చేయాలంటే మిగతా పక్షాలను కూడా ఒప్పించాలి. అలా ఒప్పించేందుకు ప్రయత్నం చేయటంలో కొంత రైట్ డెసిషన్స్ వస్తాయి, సమాజానికి, దేశానికి ఉపయోగపడుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు గత 10 ఏళ్లుగా హిందూ అగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనది సెక్యులర్ స్టేట్ అన్నటువంటి విషయం, తర్వాత రాజ్యాంగం ప్రకారం నడవాలన్నటువంటి విషయం, తర్వాత ఇటువంటి మినిమం ప్రిన్సిపల్స్కు ఇవాళ కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగతా ప్రతిపక్షాలతోటి కలిసి వ్యవహరించవలసి రావటం ఒకటి, రెండోది సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవటం 2, మూడోది ప్రతిపక్షాలు కూడా దరిదాపు 200 సీట్లకు పైగా ప్రతిపక్షాలు ప్రజెంట్ అవుతాయి పార్లమెంట్లో. దాంతో ఖచ్చితంగా మంచి డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ అబ్సల్యూట్ మెజారిటీతో పోతే ఇందిరాగాంధీ అథారిటీ అండ్ ట్రెండ్స్ వచ్చి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. తర్వాత అట్లాగే మోడీ ఇప్పుడు ఈ 3rd టర్మ్కి వచ్చే వరకల్లా మొదట నేను దరిదాపు ప్రభుత్వానికి ప్రజలకు సేవకుని అన్నాడు మోడీ గారు. ఆ తర్వాత పాత్రదన్నాడు, ఆ తర్వాత అసలు భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు. అంటే అట్లా మార్పులు మెజారిటీ వస్తూ ఉంటే ఒక అన్టవర్డ్ ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కంట్రోల్లో ఉండి ప్రజల మధ్య ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ఇన్క్లూజివ్ డెసిషన్స్ ఉండాలి. అంటే అన్ని ప్రతిపక్షాల ఇన్వాల్వ్మెంట్ డెసిషన్ మేకింగ్లో వివిధ వర్గాల యొక్క సాంప్రదాయాలను కూడా గౌరవించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మనకేవైతే సాంప్రదాయాలు ఉన్నాయో భారతదేశంలో అటువంటి వాటిని గౌరవించాలనేటువంటి
స్థితి బీజేపీ మీద ఆ ఒత్తిడి పెరుగుద్ది. తర్వాత రెండవది, మోడీ ఆర్థికేతర విషయాల్లో వాళ్ళు స్కోర్ చేసి అధికారంలోకి వస్తున్నారు. ఆర్థిక విషయాల్లో అంత పెద్ద గెయిన్స్ కాలేదు. ఎందుకంటే 10 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు 10 ఇయర్స్లో 7.8% గ్రోత్ రేట్ ఉంటే 14 నుంచి 24 వరకు 10 ఇయర్స్లో 5.8 గ్రోత్ రేట్ ఉంది. అట్లా తక్కువ ఉంది. తర్వాత ఈ 3 ఇయర్స్ నుంచి 8% గ్రోత్ రేట్ ఉంది. ఎకానమీలో మంచి ఉంది. కానీ రోజు రోజుకు వెల్త్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారమే 1% మన రిచ్ సెక్షన్స్లో 40% వెల్త్ అక్యుములేట్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అట్లాగే 10% రిచ్ సెక్షన్స్లో 70% ఉన్నాయండి. కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ, ఇటువంటి అన్నీ కూడా రైతాంగానికి ఎంఎస్పి సెక్యూరిటీ లేకపోవటం, ఇటువంటి చాలా ఇష్యూస్. తర్వాత నిరుద్యోగ సమస్య. మోడీ ఇచ్చిన హామీ ఏంటంటే పోయినసారి ఎలక్షన్స్లో ఎవ్రీ ఇయర్ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. కానీ నిన్న అఫీషియల్ లెక్క ఏమిటంటే 2 కోట్ల 11 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికిందని లెక్క. 10 కోట్లకు 2 కోట్లకు చాలా తేడా ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో మోడీ న్యాయం చేయలేదు. ఇప్పుడు రానున్న కాలంలో ఈ 5 ఏళ్లలో ఆ ఆస్పెక్ట్ ఆలోచిస్తే, ఎందుకంటే బీజేపీ నేషనల్ లీడరే కర్ణాటక ఎలక్షన్స్ కన్క్లూజన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము కేవలం రామున్నే నమ్మితే రామున్నే జనంలోకి తీసుకుపోతే కుదరదు, సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయాలి మేము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ దేశానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు, ఈసారి ఢిల్లీ రాజకీయాలు చాలా ఆసక్తి కలిగించాయి. ఎందుకంటే అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, ఈ మద్యం కుంభకోణం, ఇవన్నీ కూడా ఢిల్లీలో 7 స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అయితే గతంలో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ పార్లమెంటు విషయానికి వస్తే ఢిల్లీలో బీజేపీకే ఇచ్చారు. అదేవిధంగా పంజాబ్లో కూడా అంటే బీజేపీ 0 అయినప్పటికీ కాంగ్రెస్ 7 స్థానాలు, ఆప్ 3 స్థానాలు ఉంది. అదే ఇది అంటే ఆ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఢిల్లీలో ఆ విధమైన ఫలితాలను ఎందుకు ఎలా ప్రభావితం చేశాయి? ఆప్ ఢిల్లీలో కొంత స్థానిక ఢిల్లీ ప్రభుత్వంలో కొంత మెరుగైనటువంటి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంలో ప్రజా విశ్వాసాన్ని చూరుకున్నట్టు విషయం గత 5 ఏళ్లుగా చూసాం. మొహల్లా క్లినిక్స్ అంటే మనం తెలంగాణలో ఆ స్ఫూర్తితోనే బస్తీ దవాఖానాలు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఢిల్లీలో ఆయన అది చేశారు. ప్రజలకు అవసరమైన మంచినీటి సరఫరా, విద్యుత్తు, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. వాటిని ప్రజలకు అందించడంలో, ఇతర పౌర సేవలను ప్రజలకు అందించడంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మెరుగైనటువంటి పనితీరు కనబరిచింది. నాయకులు కూడా శ్రద్ధగా వాళ్ళు పనిచేసినారు. ఆ స్ఫూర్తితోనే, ఆ గెలుపు స్ఫూర్తితోనే వాళ్ళు పంజాబ్లో కూడా ఒక 20 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి అక్కడ విజయం సాధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీని నిలువరించి, మరి బీజేపీ అక్కడికి పెద్ద బలం లేదు కానీ అకాలీదళని కాంగ్రెస్ నిలువరించి వాళ్ళ అధికారం రావడం అనేది చాలా గొప్ప విషయమే. కాబట్టి మనము ఆలోచిస్తే వీళ్ళు కనుక అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, మరి తృణమూల్ కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు అనేటివి మొదట అనుకున్నట్లు నితీష్ కుమార్ వీళ్ళందరూ కనుక తొలినాటి నుంచి ఐక్యంగా పనిచేసి ఉంటే భారతీయ జనతా పార్టీ, మోడీ మళ్ళీ 3వసారి అధికారులు రావడం కళ్ళగా మిగిలేదే. అందువల్లనే ఆయన ప్రతిపక్షాల్లో అనైక్యతను పెంచడానికి, మరి తృణమూల్ కాంగ్రెస్ వేరుగా పోవడానికి వాళ్ళు తన వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. అదేవిధంగా మనం చూస్తే వీళ్ళ పనితీరు కాంగ్రెస్కు ఇంకా బలంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా కొంత ఇప్పుడు ఈసారి మెరుగైంది. గతంలో 25కి 25 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు 6-7 సీట్లు కాంగ్రెస్కు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ అధికారంలో ఉన్నా కూడా అక్కడ 4 స్థానాలు కోల్పోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద పరాభవమే. ఇతర రాష్ట్రాల్లో కూడా మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 5 గ్యారెంటీలు అమలు చేసింది. అక్కడ కూడా మరి ఎక్కువ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. అంటే అందుకు వ్యూహాత్మకంగా జేడీఎస్తో భారతీయ జనతా పార్టీ పొత్తు కట్టుకోవడము, జేడీఎస్ కూడా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా మండ్యా నుంచి లోక్సభకి ఎన్నిక కావడము, వాళ్ళ బావగారు అయినటువంటి డాక్టర్ మంజునాథ్, ఆయనకు చాలా మంచి పేరు ఉంది డాక్టర్గా, ఆయన కూడా బెంగళూరు రూరల్ స్థానంలో కూడా ఆయన కూడా విజయం సాధించినారు. 3వ వాడు కీచకుడుగా మిగిలినటువంటి దేవేగౌడ మనవడు పోటీ ఇచ్చిన అసంస్థానం కోల్పోవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఇస్తున్న నినాదం ఏమిటంటే
విచ్ఛిన్నకరమైన నినాదం. ప్రధానమంత్రి అంతటి హోదాలో 10 ఏళ్లు చేసినటువంటి వాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసాన్ని చెప్పినటువంటి నరేంద్ర మోడీ లాంటి వాడు నాయకుడు ఆఖరిలో వివిధ దశల్లో ఈ విధంగా మాట్లాడడం, మైనార్టీలను పూజిస్తూ, అదేవిధంగా ఉత్తరాదికి దక్షిణాది వారికి పోటీ వాళ్లకు ఒక రకమైన విద్వేషపూరితం కల్పించేటువంటి మాటలు అధికారం కోసమైనా చెప్పడానికి వీలు లేదు. రాజ్యాంగం ప్రకారం కానీ కులతత్వాన్ని, మతత్వాన్ని, ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టడానికి ఎంత మాత్రం వీలు లేదనేటువంటి వాస్తవాన్ని విస్మరించి భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన కమల్నాథులు కళ్ళు తెరవాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎదురైనటువంటి అనుభవాలు కానీ, కర్ణాటకలో అన్ని సీట్లు కోల్పోవడం కానీ, వాళ్ళకేమీ హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలు కోల్పోవడం కానీ వాళ్ళు గొప్ప గర్వించదగిన కృషి ఏమి కాదు. కాబట్టి వాళ్ళ ముందు చాలా కీలకమైన కర్తవ్యాలు చాలా ముందు ఉన్నాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి కూర్చడం వల్ల ఇప్పుడు ఆ 20 స్థానాలు ఎంపీ స్థానాలే ఇప్పుడు ప్రాణవాయువు అందించే పరిస్థితి ఈరోజు. ఎందుకందుకనే ఎన్డీఏ మరి నడ్డా కూడా అత్యవసరంగా సమావేశమే, రేపు ఎన్డీఏని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు. ఒక దూతను చంద్రబాబు నాయుడు గారి వద్ద కూడా పంపినారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ ఈ దక్షిణాదిలో ఇవే కాపాడినట్లుగా ఒరిస్సాలో మరి మెరుగైన ఫలితాలు రావడము, తెలంగాణను చేయడము, ఆంధ్రప్రదేశ్లో ఒక 20 స్థానాలకు పైగా గెలవడము, కర్ణాటకలో అనుకున్న ఫలితాలు కాంగ్రెస్కు రాకపోవడము భారతీయ జనతా పార్టీకి లాభించింది. ఇవి దక్షిణాదిలో కొంత ఉత్తరాదిలో కోల్పోయిన అనుకున్నంతగా కాదు కానీ ఈ రోజు ప్రాణవాయువు అందించేటువంటి ముఖ్యమైనటువంటి ఒక పాత్ర నిర్వహించబోతున్నాయి. ఇప్పుడు అందరూ పాలకులుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరూ గుర్తించాల్సింది మీ ముందు చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు కూడా మరి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలి, రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ చేపట్టాలి, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రజల రాయలసీమలోనూ ఇతర వెనుకబడిన ఉత్తరాంధ్రలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టుల నిర్మాణము, ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూటమి హామీ ఇచ్చింది. కేంద్రంలో ఏ విధంగా నరేంద్ర మోడీ విఫలమైనారు. కాబట్టి ఇక్కడ మీరు ఆ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఇతర వర్గాల ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం, తక్షణ కర్తవ్యం, బృహత్తర బాధ్యత. ముఖ్యంగా విద్వేషపూరిత వాతావరణం గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి దాన్ని తొలగించి ప్రజల వివిధ కులాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య ప్రజల మధ్య సామరస్యాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందించే బృహత్తర కర్తవ్యాన్ని అధికారం ఇప్పుడు గెలిచినటువంటి వాళ్లే కాకుండా పరాజితులు కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకుని మీకు మళ్లీ అవకాశం ఉంటుంది. జగన్ ప్రభుత్వం కూడా గత 5 ఏళ్లలో కొన్ని మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేసింది, దాన్ని అభినందిస్తూ వాళ్ళు కూడా ఇది ఏమి ఆఖరి కాల రాజకీయాల్లో చిన్న వయసు జగన్ కాబట్టి మీరు వినయ వినమ్రతలతో ప్రజలతో వ్యవహరిస్తే మళ్ళీ మీకు ఆశీర్వదించే అవకాశం వస్తుంది అనేది గుర్తించాలి. మళ్ళీ చర్చిద్దాం సార్. అయితే తెలంగాణలో పోటీ వాతావరణం ఉంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ స్థానం చాలా ఆసక్తి కలిగిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ జరుగుతుంది. ప్రతి రౌండ్కు మెజార్టీ మారుతుంది. అక్కడ స్వల్ప ఆధిక్యంలోనే అంటే డీకేఆర్న కనిపిస్తున్నారు. ఎప్పుడు ఏం మారుతుందో తెలియని పరిస్థితి. అంటే మహబూబ్ నగర్లో అంతటి హోరాహోరీ నెలకొల్పడానికి ఏర్పడినటువంటి రాజకీయ వాతావరణం పరిస్థితులు ఏంటి అసలు అక్కడ? మహబూబ్ నగర్లో డీకే అరుణ గారి వాళ్ళ కుటుంబం, వాళ్ళ వారసత్వం, వాళ్ళ తాతలు తండ్రుల నుంచి బాగా వాళ్ళు రాజకీయంగా పాతకపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా కంబ్యాక్ కావడానికి ఒక గొప్ప అవకాశం. ఎట్ ద సేమ్ టైం ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద సవాల్. ఎందుకనంటే తన స్థానిక నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానం అది. నిన్నగాక మొన్ననే ఎమ్మెల్సీ ఏదైతే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఉన్నదో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీగా ఓట్లు బీఆర్ఎస్కు పడడం అనేది ఒక సీఎంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా అధికార పార్టీ వైపుకే ప్రజలు మొగ్గు చూపుతారు. కానీ మొన్నటి ఓటమిని ఇంకా జీర్ణించుకోకముందే మరొక ఓటమిని చవి చూస్తే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి ఒక సవాలే ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే సౌత్ ఇండియాకి వెళ్ళి మనం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నా డీకే శివకుమార్ లాంటి గారి వాళ్ళనే మాట్లాడతాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సౌత్ ఇండియా నుంచి ఒక పెద్ద లీడర్గా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు అని అంటే ఎన్డీఏ
ఇండియా కూటమి బాహాబాహి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తనకు ఒక గొప్ప స్కోప్ ఉంది సెంట్రల్ లెవెల్లో. కానీ పదవి చేపట్టి ఒక 6 నెలలే అవుతుంది కాబట్టి ఇక్కడ పాలన స్థిరీకరణ కానీ తన యొక్క పార్టీని విస్తరించుకోవడానికి కానీ ఆ స్కోప్ని ఎక్కడ వదులుకోదలుచుకోలేదు తను. అక్కడ బలమైనటువంటి అభ్యర్థి కాకుండా నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది అభ్యర్థి మీద, కాంగ్రెస్ అభ్యర్థి మీద. తను కాకుండా వేరే వాళ్ళ వయసు రీత్యా చూసుకున్నా, అనుభవం రీత్యా తీసుకున్నా, తను ఏఐసిసికి దగ్గర కావచ్చు వాళ్ళ క్యాండిడేట్, కానీ వేరే క్యాండిడేట్ కనుక పెడితే ఇలాంటి ఉత్కంఠ అనేది ఉండకపోవునేమో. ముఖ్యంగా రేపు దేశ రాజకీయాల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్ గారు, అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారు కీ రోల్ పోటిస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రేపు సెంట్రల్ లీడర్గా ఎమర్జ్ అయ్యే ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటి అని అంటే, రాష్ట్రంలో అధికారం వచ్చింది, తనను సీఎం చేసింది. ఇప్పుడు తను రిటర్న్ గిఫ్ట్ సెంట్రల్కి ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కొన్ని దగ్గర ఒక బలమైనటువంటి అభ్యర్థులను పెట్టలేకపోవడం, తన కాన్సన్ట్రేషన్ అంతా బీఆర్ఎస్ని ఏ విధంగా మట్టు పెట్టాలనే ఉంది. కానీ తనకు ఉన్నటువంటి మెయిన్ శత్రువు ఎవరైతే ఉన్నారో బీజేపీని, వాళ్ళని ఎదుర్కోవడంలో వాళ్ళు ఎవరైతే గెలుస్తా అన్న దగ్గర లైక్ మల్కాజ్గిరి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు అసలు ఉన్నారా లేరా అన్నట్టు పెట్టాల్సి వచ్చింది అలాంటి సందర్భంలో. కాబట్టి 7-8కి పరిమితం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు అని కొంచెం అభ్యర్థులను బలవంతమైన వాళ్ళని పెడితే ఈరోజు డబల్ డిజిట్ వచ్చు. తనకు కూడా ఈరోజు దేశమంతా చంద్రబాబు నాయుడు వైపు ఏ విధంగా చూస్తుందో రేవంత్ రెడ్డి గారి వైపు కూడా చూసే అవకాశం ఉండుంటుంది. ఓకే శేషు గారు, అయితే ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఇప్పుడు కేంద్ర లోక్సభ ఎన్నికలు అంటే జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లు ఓటు వేశారా, లేక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును కూడా పరిగణలోకి తీసుకున్నారా? అయితే ప్రధానంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? అంటే ముఖ్యమంత్రి మాత్రం రెఫరెండం అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా ఓటర్లు ఏ అంశాలను తీసుకొని ఓటింగ్లో పాల్గొన్నట్టు మీకు అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మేనిఫెస్టో ఇచ్చింది. మీరు అబ్జర్వ్ 23 అంశాలతోటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికలకు 23 అంశాలతోటి, ప్రాధాన్యత కలిగిన అంశాలతోటి, జాతీయ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలతో పాటు 23 అంశాలతోటి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ ఓటింగ్ అంతా ఏ ఫ్యాక్టర్స్ మీద జరిగింది అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈ వేవ్ రావడానికి కారణం ఏంటంటే, జాతీయ స్థాయిలో 3వ సారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ రాబోతుంది అనేటటువంటి ఫ్యాక్టర్ ఒకటి బాగా కలిసి వచ్చింది. రెండోది, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్, అరవింద్, ఈటెల రాజేందర్, డికే అరుణ, నగేష్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి, రఘునందన్ లాంటి ఒక 8 మంది బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ గెలుస్తున్నారు. వీళ్ళందరూ గెలుస్తున్నారు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అని నిలబెట్టిందో వాళ్ళందరూ గెలుస్తున్నారు. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, మహబూబ్ నగర్ లో ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది అనేటటువంటి ఒక ప్రశ్న అడిగితే దీంట్లో ఒక సమాధానం ఉంది దీనికి కూడా సంబంధించి. ఏంటి అని అంటే, నేను ఇందాక ఒక మాట చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి చాలా మంది అభ్యర్థులు బలహీనమైన వాళ్ళు, కాంగ్రెస్ బలంతో గెలిచేవాళ్ళు. కానీ బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు బీజేపీతో పాటు వాళ్ళ సొంత బలంతో గెలిచేటటువంటి అభ్యర్థులు. ఉదాహరణకు ఈటెల రాజేందర్ 2.5 లక్షల ఓట్ల మెజార్టీ తోటి వాళ్ళ మల్కాజ్గిరిలో గెలిచారు. కాబట్టి అది బలం. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి 1,60,000 ఓట్ల మెజార్టీ తోటి చేవెళ్లలో ఆల్రెడీ గెలిచారు. అది క్యాండిడేట్ బలం కూడా అక్కడ తోడైందనే విషయాన్ని గమనించాలా. మహబూబ్ నగర్ లో ఏంటి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొట్టమొదటి సీటు ఏంటది? మహబూబ్ నగరే. చెల్లా వంశీచందర్ రెడ్డినే ప్రకటించారు. చెల్లా వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా దగ్గర. కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చెల్లా వంశీచందర్ రెడ్డి చాలా వీక్ క్యాండిడేట్. నేను మొట్టమొదటి నా ఎనాలిసిస్ లో కూడా చెప్పాను చెల్లా వంశీచందర్ రెడ్డిని ప్రకటించడంతో. ఎందుకంటే డికే అరుణను అక్కడ గట్టి పోటీ ఢీ కొట్టే అంత కెపాసిటీ చెల్లా వంశీచంద్ర రెడ్డికి లేదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ బలం మీద గెలవాల్సినటువంటి సీటే. ఇంకొక మంచి మాట ఏంటంటే మహబూబ్ నగర్ గురించి, మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో దరిదాపు 6 శాసనసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీవే. అక్కడ బంపర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలా. ఎందుకు గెలవలేకపోతున్నాడు? లాస్ట్ టైం 2019లో చివరి నిమిషంలో డికే అరుణ పార్టీ మారి
మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో నిలబడితే 3.5 లక్షల ఓట్లు తీసుకొచ్చింది. అంటే తనకు వ్యక్తిగతమైనటువంటి బలం మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఉంది. అట్లాంటి క్యాండిడేట్ ని ఢీకొట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టాల. కానీ చెల్లా వంశీచందర్ రెడ్డి లాంటి ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టడం వల్ల ఇవాళ ఈజీగా గెలవాల్సినటువంటి మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ దరిదాపు ఓటమి అంచున నిలబడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ సెంట్రల్ అంశాలపైన ఓటింగ్ జరిగింది, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల బలం పైన ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్న దగ్గర బలమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ గనక మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకొక 2-3 సీట్లు ఖచ్చితంగా గెలిచేదే. కానీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంలో లేట్ చేసింది, బలమైనటువంటి అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల్లో దింపటంలో కూడా ఫెయిల్ అయింది అనేటటువంటి విషయాన్ని గమనించాల. బట్ ఏదైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఏరియాల్లో భారీ మెజార్టీలు సాధించింది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు చాలా భారీ మెజార్టీలో సాధించారు. కానీ వాళ్ళకి బలం లేని దగ్గర గెలవలేకపోయారు. రెండో కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తనకు బలమున్న శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న ఓట్లను డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అది ట్రాన్స్ఫర్ చేయించిందా, ఓటర్లే ట్రాన్స్ఫర్ అయ్యారా అనేటటువంటి విషయం అది సెకండరీ. కానీ ఓటు మాత్రం ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఓటు బీజేపీకి ఎక్కువ ట్రాన్స్ఫర్ అయింది, కాంగ్రెస్ పార్టీకి వెరీ నామినల్ నెగ్లిజిబుల్ ఓటు ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ రాష్ట్రంలో తగ్గినటువంటి ఓట్ల శాతము బీజేపీకి వెళ్ళటం వల్లే బీజేపీ డబుల్ సీట్స్ ని పెంచుకోగలిగింది. ఓకే ఓకే సత్యం గారు, మొత్తం మీద ఎన్డీఏకు తెలుగు రాష్ట్రాలు చాలా బలాన్ని ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలు, టీడీపీకి 16 స్థానాలతో కలిపి, అదేవిధంగా తెలంగాణలో 7 లేదా 8 స్థానాలు బీజేపీ సొంతంగా గెలుస్తుంది. కాబట్టి కొత్త ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది? జనరల్గా అసలు ఈ 2 రాష్ట్రాలకు బీజేపీ అడ్వాంటేజ్ రావడానికి తెలంగాణలో బీఆర్ఎస్ ఎరోజను, తర్వాత ఆంధ్రాలో వైసీపీ ఎరోజను ఇప్పుడు బీజేపీ బెనిఫిట్ కావడానికి ఉపయోగపడింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటింగ్ దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ షిఫ్ట్ అయింది, నార్త్ తెలంగాణలో బీజేపీకి షిఫ్ట్ అయింది. దాంతో ఇవాళ 2 పార్టీలు గెయిన్ అయినాయి. గతంలో ఉన్న 3 కాంగ్రెస్ 8కి, గతంలో 4 ఉన్నటువంటి బీజేపీ కూడా 8కి ఎదిగేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో అవపడుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి బీజేపీ సంస్థాగతంగా బలం లేదు. కానీ చంద్రబాబు నాయుడు తర్వాత జనసేన కలిసిన తర్వాత 50-50 ఉండొచ్చు, లేదా 52-48 ఉండొచ్చు జగన్ అండ్ చంద్రబాబు జనసేన అనుకున్నాం. లాస్ట్ మినిట్లో బీజేపీ చేరటంతో అది సైకలాజికల్ అడ్వాంటేజ్ వచ్చేసింది. అంటే ప్రభుత్వ దన్ను, ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉండటం, అధికార యంత్రాంగం న్యూట్రల్ కావటం, ఇటువంటివన్నీ వచ్చేసాయి. తర్వాత రెండోది ఇప్పుడు జరిగింది పార్లమెంట్ ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది, అందులో బీజేపీకి ఇంకెక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ వల్ల ఎన్డీఏ కూటమికి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి అసెంబ్లీ గెలవటానికి, పార్లమెంట్లో ఎక్కువ సీట్లు రావడానికి ఉపయోగపడింది. ఇటువంటి పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆగమై ఉన్నది. అది 2 ప్రభుత్వాలు కారణం. అలా ఆగమై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రీఆర్గనైజ్ కావటానికి, కోలుకోవటానికి ఇవాళ రేపు వచ్చే 5 ఇయర్స్ని ఇవాళ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 13th షెడ్యూల్లో ఈ రాష్ట్రానికి ఎంత చేస్తాం, ఈ రాష్ట్రానికి ఎంత చేస్తామని 2 రాష్ట్రాలకు హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆంధ్రకు ప్రత్యేకంగా పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చింది. 5 గ్రామాలు కూడా డిస్టర్బెన్స్ వస్తుందేమని ట్రాన్స్ఫర్ చేసింది. అయినా పోలవరాన్ని 2 ప్రభుత్వాలు తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు కలిసి కూడా 10 ఏళ్లలో కంప్లీట్ చేయలేకపోయినాయి. మరొక 5 ఏళ్లలో అయిద్దా లేదంటే రేపు కేంద్రం ఇవాళ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమన్వయం మీద అది ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఇవాళ ఫారెన్ క్యాపిటల్ కానీ, డొమెస్టిక్ క్యాపిటల్ కానీ ఒక స్థిరమైనటువంటి రాజధాని ఉంటే అడ్వాంటేజ్గా తీసుకొని వస్తాయి. ఇప్పటివరకు అసలు రాజధాని అడ్రస్ లేదు. అది ఖచ్చితంగా ఉపాధి మీద ప్రభావం చూపెట్టింది, పెట్టుబడుల రాక మీద ఉన్నటువంటి ప్రభావం చూపెట్టింది. ఇదొక అంశం. మూడోది ఇండస్ట్రియలిస్ట్ వస్తుంటే వెంజన్స్, ఒకళ్ళు క్లోజ్ ఉంటే ఇంకొకరు వ్యతిరేకించడం, ఒకళ్ళు క్లోజ్ ఉంటే ఇంకొకరు వెంటబడటం, చివరికి వాళ్ళ రాష్ట్ర క్యాపిటల్ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి వచ్చేసింది. కాబట్టి పొలిటికల్ వెంజన్స్ని పక్కకు పెట్టి మినిమం అండర్స్టాండింగ్ తోటి క్యాపిటల్ని అట్రాక్ట్ చేసి మనకు ఇవాళ అమరావతి సెంట్రల్ గవర్నమెంటు, ఇవాళ స్టేట్ 2 ఎన్డీఏ గవర్నమెంట్సే కాబట్టి ఏ మేరకు అసిస్ట్ చేస్తుంది, తర్వాత ఏ మేరకు ఉపయోగించుకుంటున్న దాని మీద రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యొక్క
ప్రగతి ఆధారపడి ఉంది. అట్లాగే తెలంగాణలో కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంది. తర్వాత బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటుంది. అటువంటి అంబిషన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా రెండు కలిసి తెలంగాణను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, రెండు రాష్ట్రాల్లో కూడా అనుకున్నటువంటి స్థాయిలో ఆబ్జెక్టివ్స్ నెరవేర్చలేకపోయింది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల్లో అవి కంప్లీట్ చేస్తే రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోయే అవకాశం ఉంది. ఇవాళ కేంద్రంలో కూడా వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణకు ఒక మంత్రి పదవి, ఆంధ్రాకు ఒక మంత్రి పదవి, 2 పదవులు, ఈ విధంగా కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానం దొరికే అవకాశం ఉంది. వాటిని ఆధారంగా చేసుకొని నిధుల్ని రాబట్టుకొని అభివృద్ధి చేయడానికి మంచిగా రెండు రాష్ట్రాలకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని రెండు రాష్ట్రాల్లో కూడా సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు మీరు కూడా చెప్పండి సార్. అంటే ప్రధానంగా మీరు అన్నట్టు ఒకవైపు కనీస అభివృద్ధి లేకపోవడం, మరోవైపు విపరీతమైన అరాచకం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా నిలబడి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడారు. ఈ సందర్భంలో ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి, అంటే అక్కడ కూటమికి పెద్దన్న పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషించబోతుంది అవకాశం కనిపిస్తుంది? అదేవిధంగా ఎన్డీఏ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎలాంటి పాత్ర ఉండాలని అక్కడ ప్రజలు ఆశిస్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఇప్పుడు అనివార్యత ఏముందంటే రేపు సమావేశం అవుతున్నారు. అది కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు ఇంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి ఆ రోజు చాకచక్యంగా హరికిషన్ సూర్జిత్ వీళ్ళందరూ కలిసి ఆ ప్రభుత్వాలు నడిపిన అనుభవం ఆయనకు ఉన్నది. జాతీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. విశేషమైన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఆయనను కన్వీనర్గా, ఈ ఎన్డీఏ కన్వీనర్గా చేయాలనే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. నడ్డా గారు, ఇతర ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన్ని వెంటనే ఫోన్ చేసి పలకరించి వాళ్ళ దూతను కూడా అమరావతికి పంపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిగా చంద్రబాబు నాయుడుకి ప్రాధాన్యత ఇవ్వడము, ఆయన విశేష అనుభవాన్ని ఇప్పుడు తగ్గిన మెజారిటీ, అంటే వీళ్ళంతా మద్దతు ఇచ్చినా కూడా బటాబటి మెజారిటీకి ఒక 10-20 స్థానాలు ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కాదు. కాబట్టి ఆ ఒక బృహత్తరమైన బాధ్యతను మరి చంద్రబాబు నాయుడుకి అప్పగించబడింది. అది కాకుండా జనసేనలో మరి పవన్ కళ్యాణ్ కూడా ఈ విజయంలో వీళ్ళ కృషి కూడా ఉంది. జనసేన, పురంధరేశ్వరి, మరి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సమిష్టిగా సమైక్యంగా పనిచేయడం వల్లనే వాళ్ళు ఈ ఫలితాలను సాధించగల. ప్రజలు కూడా మార్పును, అభివృద్ధిని కోరుకుంటున్నారు. విద్వేషాన్ని, విధ్వంసాన్ని కాదని స్పష్టమైన సంకేతాన్ని. ఇంకోటి, కుల విద్వేషాలు కానీ ప్రాంతీయ విద్వేషాలు కానీ తగదు. మన ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యము, ఓ బృహత్తరమైన బాధ్యత ఏమిటంటే రేపు ఉద్యోగ ఉపాధి కల్పన అత్యంత కీలకమైన అంశము. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడి రాజధాని లేనటువంటి రాష్ట్రము, రాజధాని నగర నిర్మాణము అతి కీలకమైంది. అది ఒక అభివృద్ధి కేంద్రంగా ఉండాలి. అదే సమయంలో ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కేంద్రం కూడా అందుకు సహకరించాలి. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇంకోటి, అత్యంత కీలకమైనటువంటి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని ఒక నిర్దిష్ట కాల పరిమితితో కేంద్ర నిధులు ఇచ్చి కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మరి ఈ ఎన్డీఏ వాళ్ళు ఇవ్వలేదు. రాహుల్ గాంధీ మేము అధికారంలోకి ఇస్తామని చెప్పాడు. కాబట్టి గరిష్టంగా సాధ్యమైన నిధులను తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇస్తే వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, సహకారంతో పనిచేస్తేనే మనం ఇతర రాష్ట్రాలతో ధీటుగా నవ్యాంధ్ర నిలబడగలుగుతుంది. ఆ కీలకమైన కర్తవ్యాలను మరి జనసేన వాళ్ళు కానీ లేదా భారతీయ జనతా పార్టీని ఇంతకుముందు మాయమాటలు చెప్పి మోసపూరితమైనటువంటి చెప్పి అప్పటికప్పుడు పబ్బం గడుపుకునే వైఖరి కాకుండా ప్రధానమంత్రిని ఆయన ఉంటాడా లేదా అనేది భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి సంబంధించిన అంశము. ఎవరిని మరి పూర్తి మెజారిటీ లేకపోతే కొత్త నాయకుడిని ఎన్నుకుంటారా, పరివారం పెద్దలు ఏమంటారు అనేది మనం వేచి చూడాలి. ఎవరు అధికారంలో ఉన్నా, నరేంద్ర మోడీ గారికి ఇంతకుముందు అందరూ తెలుసు, కొత్త నాయకుడు వచ్చినా కూడా మరి వీళ్ళందరితో కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ఆయనకు ఉంటాయి. కాబట్టి వారందరి సహాయ సహకారాలతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ విద్వేషాలని మర్చిపోండి. ఒకరు విజేతలు ఉంటారు, ఇంకొకరు పరాజితులు ఉంటారు. మీరు శత్రుత్వాలు పెంచుకోవద్దు. విజేతలను అభినందిస్తూనే పరాజితులు కూడా మీరు నిరాశానిస్సులకు లోను కావద్దు. మీరు ధైర్యంగా ఉంటూ మనోరి ప్రజలతో కలిసి మెలిసి ఫలితీస్తూ కృషి చేయండి. వచ్చే
5 ఏళ్లలో మీరు మరొకసారి మీకు ప్రజలు ఆశీర్వదించి Yes, sir. మీ పదవులు కట్టబెడతారు. కాబట్టి ఇది ఈ బృహత్తరమైన కర్తవ్య నవ్యాంధ్ర నిర్మాణాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేటువంటి ఒక బృహత్తరమైన కర్తవ్య నిర్వహణలో మీరు కూడా భాగస్వాములు కానీ ప్రతిపక్షము పాలకపక్షము అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకోన్ముఖంగా సాగాలనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఓకే ముఖేష్ గారు, బీజేపీకి లోక్సభ ఎన్నికల విషయంకి వస్తే బీజేపీకి తెలంగాణ ఓటర్లు కూడా ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ గణనీయంగా 4 స్థానాల్లో గెలిపించారు. ఇప్పుడు 7 లేదా 8 స్థానాల్లో పట్టం కడుతున్నారు. తెలంగాణ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తుంది? ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో వచ్చినట్లయితే రాష్ట్ర కేంద్ర సంబంధాలు ఎలా ఉండాలని ప్రజలు ఇక్కడ ఆశిస్తుంటారు. అయితే గడిచినటువంటి 10 సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా కేంద్రం నుంచి తెలంగాణకు సరిపడినంత ప్రోత్సాహం అయితే కాలేదు. వాస్తవంగా విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని నిర్వర్తించినట్టు లేదు. కాబట్టి తెలంగాణకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ అందులో కూటమిలో లేకుండా ఎన్డీఏలో లేకుండా బయట నుండి తనకు ప్రతి బిల్లుల రూపంలో కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నప్పటికీ సరైనటువంటి ప్రోత్సాహకాలు జిఎస్టీలు విడుదలలో కానీ మనకు కావాల్సినటువంటి మెడికల్ కాలేజీలే కావచ్చు, ఎటువంటి వాటిల్లో చూసుకున్నా పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు అయితే చిన్న చూపే చూపించింది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మోడీనే ఉండాలి, భాజపానే రావాలని కోరుకున్న విధంగా 4 నుంచి 8 స్థానాలు ఇస్తున్నారు. కాబట్టి దాని యొక్క కృతజ్ఞతగా విభజన హామీలైనటువంటి ఏదైతే మండలాలు ఆంధ్రలో కలిపినటువంటి మండలాలే కావచ్చు ప్రతిదీ దృష్టిలో పెట్టుకొని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే తెలంగాణకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. అందులో భాగంగా ఒక కొత్తగా దీన్ని మన ఉమ్మడి రాజధాని చేస్తారు, లేకపోతే ఈ రాజధాని తీసేస్తున్నారు, మన స్టేట్ సెకండ్ క్యాపిటల్ అవుతుంది, యూనియన్ టెరిటరీ అవుతుంది అని ఒక ఏదో తెలియనటువంటి అభద్రతా భావంలో తెలంగాణ సమాజం ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంది అనంటే తెలంగాణ ప్రజలు రేపు బీజేపీ వస్తే తెలంగాణ అనే పదానికే తెలంగాణనే ఇష్టపడలేదు అనే ఒక అపవాద ముద్ర కూడా బీజేపీ మీద ఉన్నది. కాబట్టి అయినప్పటికీ ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు ఆదరించారు బీజేపీ పార్టీని. మంచిగా 4 ఉన్నటువంటి దగ్గర 8 ఇచ్చారు. కాబట్టి ఇక్కడున్నటువంటి ఏదైతే ఎంపీలుగా పోతున్నటువంటి వాళ్ళు కూడా 8 మంది కావచ్చు, 9 మంది కావచ్చు, వీళ్ళు పార్లమెంటులో వాళ్ళ యొక్క హాజరు శాతం కావచ్చు, ఇక్కడ తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలు కావచ్చు, ఇక్కడికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తి వాటిని సాధించే దిశగా ఉంటే తప్ప భవిష్యత్తు ఉండదు. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు ఒక రకంగా మంచి చేస్తే చాలా బాగుంటారు, కొంచెం చెడు జరిగినా విపరీతమైనటువంటి రెవల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ నిలదొక్కుకోగలుగుతుంది. ఒకానొక సందర్భంలో మనం బండి సంజయ్ లాంటి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్కి బీజేపీ ఆల్టర్నేట్ అనుకున్నటువంటి సందర్భం నుండి మనం కాంగ్రెస్ని ఆల్టర్నేట్గా ప్రజలు మార్చుకున్నారు. కాబట్టి రేపు బీజేపీకి ఏమాత్రం కన్సర్న్ ఉన్న తెలంగాణ మీద ఏదైతే విస్మరించినటువంటి హామీలని ఖచ్చితంగా తెలంగాణకు తేవాల్సినటువంటి ఆవశ్యకత బీజేపీ పార్టీకి ఉంది. ముఖ్యంగా నాకు బీజేపీ ఏమనిపిస్తూ ఉంది అంటే నార్త్లో తన యొక్క ప్రాబల్యం తగ్గింది కాబట్టి సౌత్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అయితే ఇంతకుముందు కూడా వాళ్ళు బీజేపీ అంటే ఒక నార్త్ పార్టీ లాగా ఉండేనండి గత 10 సంవత్సరాలలో. ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ చేసి అదే కృతజ్ఞతతో ప్రజలు ఉన్నారు. కానీ మరి సీట్లు దండుకున్న తర్వాత సౌత్ మీద ఫోకస్ చేస్తుందా, సేమ్ ఇంతకుముందు లాగానే నార్త్లో ఉన్నటువంటి పార్టీలకే కావచ్చు, నార్త్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టుకే కావచ్చు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుందా? మనకు మంత్రి పదవుల కేంద్ర మంత్రి పదవుల విషయాలలో కూడా సౌత్ ఇండియాకు అన్యాయమే జరిగిందని నేను అనుకుంటాను. ఇప్పుడు మాత్రం సౌత్ ఇండియా మీద ఒక దృష్టి పెడితే బీజేపీ బాగుంటుందని నా యొక్క సూచన. ఓకే, అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతుంది. 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఎలాంటి సంబంధాలు అవసరం, అదేవిధంగా ఈ విభజన సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఉంటే బాగుంటుంది? క్లుప్తంగా చెప్పండి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఒక వాళ్ళు ఇష్టాపూర్వకంగా చేసుకున్నటువంటి విభజనే, అది బలవంతంగా చేసినటువంటి విభజన ఇంకోటో కాదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన అక్కడ టీడీపీ రాబోతా ఉన్నది, అందులో బీజేపీ భాగస్వామ్యమే కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ శత్రువు అన్న దృష్టితోని ఇక్కడ తెలంగాణని విస్మరించిన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బీజేపీ. కాబట్టి రెండు కొత్త రాష్ట్రాలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. రాజధాని సమస్య కావచ్చు, పోలవరం సమస్య కావచ్చు, పాపం వాళ్ళకు ఇండస్ట్రీస్ లేవు. వీటన్నిటిని అంటే సమదృష్టితో చూసి వాళ్ళకు సమన్యాయం చేయాల్సిందిగా రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాల్సిందే, సయోధ్య కుదాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే ఈ ట్రిబ్యునల్స్ కు సంబంధించినటువంటి అంశాలలో కూడా నువ్వా నేనా అని పోకుండా వాళ్ళిద్దరి మధ్యన ఒక పెద్దన్న పాత్ర పోషించి ఏ చిన్న తగు వచ్చినా ఇద్దరిని సమంగా చూడాల్సినటువంటి అవసరం అయితే బీజేపీకి ఉన్నది.